నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెర్మయా గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెర్మయా గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యం. 13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము ఇచ్చి వారిని ఆదరించెను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుచెత్తును గనుక కన్నికలు యవనస్తులు వృద్ధులను వారు నాట్యమాడుచు సంతోషిస్తారు. ఆమేన్. చదువుదాం గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు వారి దుఃఖానికి ప్రతిగా ఏమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తాను అని అన్నాడు. నేను వారికి ఏం చేస్తానన్నాడు? ఆదరిస్తాను అని అన్నాడు. విచారాలని కొట్టివేస్తాను, ఆనందాన్ని నేను కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి యొక్క జీవితంలో కొన్నిసార్లు దుఃఖం వస్తాయి. దుఃఖం పడుతున్నప్పుడు ప్రతి తల్లి
ప్రతి తండ్రి కూడా వారి హృదయం కరిగిపోతుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటే, దుఃఖపడతా ఉంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా బాధపడి ఎలాగైనా సరే ఓదార్చాలని చాలా ప్లాన్ చేసుకొని వారిని ఓదారుస్తారు. మన పరమ తండ్రి కూడా అంతే. ఆయన అంటాడు, నేను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని నేను ఇస్తాను. నేను వారికి ఆదరణ కలుగు చేస్తాను, ఆదరిస్తాను, విచారాన్ని కొట్టివేస్తాను అన్నాడు. విచారం అనేది ప్రతి మనిషిలో ఒక విచారం ఉందండి. విచారాన్ని కొట్టివేస్తాను అని చెప్పాడు. విచారం కొట్టివేస్తున్న దేవుడు ఒక ఆనందాన్ని కలుగు చేస్తానన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనుగడ చేస్తూ నడిపించబడుతున్న ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక విచారం అనేది ఉన్నాయి. రాసుల దగ్గర నుంచి సామాన్యమైన ప్రజల వరకు కూడా విచారం అనేది అందరికీ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా మనం ఒకసారి గమనించి చూస్తే ప్రజలను నడిపిస్తున్న నాయకుడు మోషే, ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలియజేస్తాడు. 94వ కీర్తన 19వ వాక్యం. యెహోవా అమ్మా 94వ కీర్తన 19వ వాక్యం. విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిని కలుగు చేస్తున్నది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం, లక్షల మంది జనాలు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు వారందరూ కూడా చాలా ఇసికిచ్చారు, చాలా మాట్లాడారు. ప్రతి చోట నీళ్ళు అయిపోతేనేమో మాకు నీళ్లు లేవు, మమ్మల్ని చంపటానికి ఇక్కడ తీసుకొచ్చావా అని మాట్లాడారు. సరే, ఓ చోట నీళ్లు కనపడ్డాయి. ఆహా, నీళ్లు భలే కనిపించినాయి అని అక్కడ పోయి నీళ్లు త్రాగితే చేదుగా ఉన్నాయి. ఏంటి చేదుగా ఉన్నాయి నీళ్లు? దాని కూడా కాలువలు ఆగిపోయే. చేదుగా నీళ్ళు ఉంటే దాని కూడా కాలువలు ఆగిపోయే. ప్రజలు చూడండి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆహారం తీసుకుని వచ్చిన ఆహారం అయిపోయింది. వాళ్ళు తీసుకుని వచ్చిన ఆహారం అయిపోయిందండి. వాళ్ళు తీసుకుని వచ్చిన ఆహారం అయిపోతే మాకు ఆహారం లేదు, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మోషే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఆహారం లేదు మాకు అనండి. నాయకుడు ఎక్కడైనా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా ఏంటయ్యా అని. 1,00,000 మంది జనాలు ఆహారం పెట్టాలంటే ఏంటయ్యా పరిస్థితి అంటే, ప్రభు అన్నాడు, మీకు ఆహారం పంపిస్తున్నాను, ప్రజలు చెప్పు, వారున్న చోటకి ఆహారం వస్తుందని ఆయన పరలోకం నుండి ఒక ఆహారాన్ని పంపించాడు. దానికి వారు ఏమన్నారంటే మన్నా అని అన్నారు.
తెల్లగా ఉంది, చాలా తీపిగా ఉంది, చాలా బాగుందని చెప్పి తిని మన్నా అని అన్నారు. 40 సంవత్సరాలండి, 40 సంవత్సరాలు మన్నా తిన్నారు. వాళ్ళు కాళ్ళకు వాపు రాలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు దిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిలిపోలేదు. ఎవరికి జ్వరం వచ్చినట్టు కానీ, తలనొప్పి వచ్చినట్టు కానీ, ఎవరికి ఎలాంటి బలహీనత వచ్చినట్టు కానీ చెప్పలేదు. వాళ్ళు ఆ మన్నా తిన్నంత వరకు వాళ్ళు మన్నా తింటా కొన్ని సంవత్సరాల తర్వాత వెంటనే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎంతకాలం మనం ఈ మన్నా తినాలి, ఎంతకాలం తినాలి, మనకి మాంసం కావద్దా, ముక్కలు కావాలి కదా, మాంసం కావాలి, ముక్కలు కావాలని మోషే దగ్గర పోయి ఏడ్చారు. నేను చెప్పే మాటలు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. చెప్పేవాడు ఏదో మామూలుగా చెప్తే పర్వాలేదు కానీ మాంసం కావాలని ఏడుస్తా చెప్పారు. ఆ 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఏడుస్తా, మరి మాకు మాంసాన్ని ఎవరు పెడతారు, మాకు ఎవరు మాంసం పెడతారు, మాకు ఎక్కడ దొరికింది అని మాట్లాడారు. 4వ వాక్యం నుంచి వారి మధ్య ఉన్న మిశ్రిత జనం మాంసాపేక్షకులను అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసం పెడతారు, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్నాం, చేపలు తిన్నాం, కీరకాయలు తిన్నాం. అసలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మొత్తం అన్ని ఉల్లిపాయలు మొత్తం తినేసాం అక్కడ. కాదు, ఇక్కడ ఎవరు పెడతారు, మాకు ఎవరిస్తారు, మాకు ఎవరిస్తారండి, మాకు ఎవరిస్తారు చెప్పు, మాకు ఎవరిస్తారు? ఆ తెల్లగడ్డలే గుర్తొస్తున్నాయి, ఎర్రగడ్డలు గుర్తుకొస్తున్నాయి, ఉల్లిపాయలు. దోసకాయలు తిన్నాం అక్కడ, ఇక్కడ ఒక్క దోసకాయ లేదు. కీరకాయలు తిన్నాం అక్కడ, ఇక్కడ ఒకటి లేదు. కూరాకులు ఉన్నాయే ఆకుకూరలో, అవి తిన్నాం, ఇక్కడ ఒక్కటి కూడా లేదు. వాటి గురించి ఆలోచన చేస్తున్నారు కానీ దేవుడిచ్చిన మన్నా ఉందే, ఈ మన్నా తిన్న తర్వాత మనకి కాళ్ళు వాపులు లేవే, తలనొప్పి లేదు, జ్వరం లేదు, హాయిగా జీవిస్తున్నాం కదా అని మాట్లాడట్లా, ఆలోచించట్లేదు వాళ్ళు. వారి మధ్య మిశ్రిత జనం ఉంది. సమాజం మధ్యలో, కొన్ని సంఘాల మధ్యలో, సంఘాలు ఖచ్చితంగా ప్రతి సంఘంలో కూడా మిశ్రిత జనం ఉంటుంది. మిశ్రిత జనం వాళ్ళు మంచి నీళ్ళల్లో మురికి నీళ్లు కలిసినట్టు. ఇశ్రాయేలు జనం దేవుని ప్రజలు, పరిశుద్ధమైన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, పరిశుద్ధమైన జనాంగం, ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనంలో మిశ్రిత జనం, వేరే జనం కలిశారు, మిశ్రిత జనం అంటారు వారిని. వాస్తవంగా ఇశ్రాయేలు జనానికి ఆ ఆలోచన తినాలని లేదు, కానీ అక్కడ రాస్తున్నమాట మిశ్రిత జనం వారి మధ్యలోకి వచ్చి
ఇశ్రాయేలుని ప్రేరేపించారు. కనపరచగా అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. మీరు చెప్పండి, మీరు అడగండి, మేము మాత్రం బుద్ధిమంతులం, మేము మంచోళ్ళలాగా కనపడతాం, నాయకుడికి మేము మంచోళ్ళలాగా కనపడతాం, మేము మాత్రం నీతిమంతులు మంచోళ్ళలాగా కనపడతాం, మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడగండి అని పంపించారు. అడిగేవాళ్ళు ఎలా అడుగుతున్నారు? ఏడుస్తా అడుగుతున్నారు. ఆయన ఎక్కడి నుండి తీసుకొస్తాడు చెప్పండి? 10 మందికి మాంసం పెట్టాలంటే 10 ఆలోచనలు చేస్తున్నారు, అవునా? ముక్కలు పెట్టాలంటే ఆలోచన చేస్తున్నారు. మరి వాళ్ళు లక్షల మంది జనానికి ఎక్కడి నుండి తీసుకొస్తాడు? అది అరణ్యం. ఏమండి, 2011వ సంవత్సరం దైవజనులైన ఎస్తన్న గారితో పాటు నేను యెరూషలేము వెళ్ళటం జరిగింది. మొదట ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కి ఆమన్ దేశం వెళ్ళాం. ఆమన్ దేశం, అది ఆమన్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాం. మరొక విమానం ఐగుప్తు దేశానికి వెళ్ళాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఎక్కడెక్కడ నివసించారు, రాజులు ఎక్కడెక్కడ పరిపాలన చేశారు, వాళ్ళు వాడిన వస్తువులు సామాగ్రి ఉన్నాయి కదా, రథాలు, వాళ్ళు వస్తువులు అన్నీ తీసుకొని వచ్చి ఒక మ్యూజియంలో పెట్టారు. అవన్నీ చూసాం ఐగుప్తు దేశంలో. ఇప్పటికి ఉన్నాయి, రథాలు కూడా ఉన్నాయి. మమ్మీలు అంటారు. అంటే మమ్మీలు అని అంటే ఆ రోజుల్లో చనిపోయిన వాళ్ళని ఒక కెమికల్స్ వేసి వాళ్ళని అలాగనే ఉంచుతారు అనమాట. ఉండిపోయారు వాళ్ళు, అట్లాగనే ఉండిపోయారు, ఎండిపోయారు. ఆకారం మాత్రం అట్లానే ఉన్నారు, కానీ ఎండిపోయారు. వాళ్ళు ఉన్నారు, మమ్మీలు అంటారు. అక్కడ ఇంకా వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ కూడా సామాగ్రి ఒక మ్యూజియంలో పెట్టి భద్రపరిచారు. చాలా జాగ్రత్త చేస్తారు, కాపాడుతున్నారు. ఆ ఐగుప్తు దేశం నుండి అన్నీ కూడా చూసుకొని, ప్రదేశం అంతా చూసుకొని, బస్సులో మేము మొత్తం 50 మంది, ఒక 30 మంది ఏమో దైవ సేవకులు, ఒక 20 మంది ఏమో విశ్వాసులు, సంఘంలో పెద్దలు, మొత్తం 50 మంది బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఇది ఇశ్రాయేలు జనం అరణ్యయాత్రలో ఏ విధంగా వాళ్ళు నడిచారో అక్కడ రోడ్డు వేసారు. ఆ రోడ్లో వెళుతున్నామండి. ఎక్కడ చూసినా, ఎంత దూరంలో చూసినా ఒక చెట్టు కాదు కదా, అంత నీడ కూడా లేదు. ఇప్పుడే లేదంటే అప్పుడు కొందా, ఇప్పుడే లేదు. అన్ని నీళ్లు దొరకలా మాకు, మంచి నీళ్లు దొరకలా, భయంకరమైన ఎండ, నీళ్లు దొరకలేదండి. ఆ రోజుల్లో కూడా నీళ్ళు లేవు, వాళ్ళకి అల్లాడిపోయారు. అంత నీడ లేదు వారికి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? పగలు మేఘస్తంభంగా ఉన్నారు వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున దేవాతి దేవుడు వారి విచారాలు కొట్టివేసేందుకు, ఆనందాన్ని కలుగు చేసేందుకు ఆయన ఏం చేశాడో తెలుసా? అదిగో ఆయన పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వెలుగునిచ్చుటకు మేఘస్తంభం, అగ్నిస్తంభం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిస్తంభంగా ఉన్నారు. అయితే
వారు ఆ ప్రకారంగా నడిపించబడుతున్నారు. ఇశ్రాయేలు జనం నడిపించబడుతున్న సమయంలో మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలని ఏడవటం ప్రారంభించారు. ఎక్కడి నుండి తీసుకురమ్మంటావు తండ్రి, మాకు ఈడ తాగటానికి నీళ్ళు లేకపోతే వీళ్ళు మాంసం అడుగుతున్నారు, నేనే అన్న తీసుకొచ్చేది, అంతా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేదయ్యా? లక్షల మంది ప్రభా తండ్రి అని ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు అన్నాడు, ఏంటి మోషే బాధపడుతున్నావు ఏంటయ్యా అని అంటే, ఏం చెప్పమంటావు తండ్రి? 23 అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా యొక్క బాహుబలము తక్కువైనదా? చదువు దేవునికి స్తోత్రం. చెప్పు హల్లెలూయా. వారికి చెప్పు, నేను వారికి మాంసాన్ని ఇస్తున్నానని చెప్పు. ఇశ్రాయేలు జనానికి మన్నాను ఏ ప్రకారంగా పంపించానో అదే ప్రకారంగా మాంసాన్ని కూడా నేను పంపిస్తానని వారికి చెప్పు. వారికి చెప్పాడు, మాంసం మీకు రేపు మీకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాడని. 31 యెహోవా సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరింది, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ గాలి పూరేళ్ళు పెట్లు మొత్తం తీసుకొని వచ్చేసి పాడెమ చుట్టూ ఆ ప్రక్క ఈ ప్రక్క మొత్తం నలుదిశలా పడవేగా 2 మూరల ఎత్తున పడవేసెను. ఒక దిన ప్రయాణం అంత దూరంలో. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గమనించారా? మోషే అంటాడు, నాకు విచారం అనేది ఎచ్చుగా వచ్చేసిందయ్యా. అది ఎంత ఎచ్చగా వచ్చిందంటే అంతగా వచ్చింది నా జీవితంలో. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేసింది. నీ గొప్ప ఆదరణ లేకపోతే నా జీవితంలో నా ప్రాణానికి నెమ్మది కలిగేది కాదు కదయ్యా. ఎందుకంటే ప్రభు పలకరించి నేను పంపిస్తానని వెంటనే గాలి ఎక్కడ బయలుదేరిందండి? యెహోవా సన్నిధిలో నుండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని సన్నిధులు. అందుకే మోకరించండి అమ్మా, ప్రార్థన చేయండి అయ్యా, మోకరించండి ప్రార్థన చేయండి అని చెప్పేది అందుకోసమే. మీరు ఇక్కడ ప్రార్థన చేసి ఏ సమస్య అడుగుతారో, ఏమి కోరుకుంటారో, మీరు వెళుతున్నప్పుడు గాలి ఇక్కడ నుంచి మీతో పాటు బయలుదేరుతుంది మీ కార్యం సఫలం చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కార్యం సఫలం చేయటానికి యెహోవా సన్నిధిలో నుంచి గాలి బయలుదేరుతుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడ? సముద్రం దగ్గర బాగా దిట్టగా తిని పూరేళ్ళు బాగా తిని దిట్టగా ఉన్నాయి. ఒక్కసారి గాలి అలా తీసుకొని వెళ్ళిపోయి ఆ పూరేళ్ళన్నీ కూడా ఇశ్రాయేలు జనం ఎక్కడైతే నివసిస్తున్నారో వారి దగ్గర 2 మూరల ఎత్తున ఒక దిన ప్రయాణం అంత దూరంలో అని రాస్తుంది. అక్కడ ఒక కాలినడకన ఒక రోజంతా నడిస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం వరకు ఆ పూరేళ్ళు తీసుకొని వచ్చి పడేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన దేవుడు ఎవరనంటే ఆయన విచారాన్ని కొట్టివేసే దేవుడు. మన జీవితాలలో వచ్చే ఒక విచారాలని ఆయన కొట్టివేసే దేవుడు. ఆయన గొప్ప ఆదరణ మన జీవితాలలో ప్రాణానికి నెమ్మదిని కలుగు చేసే దేవుడు. అట్టి కృప ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వెనక వాళ్ళు చెప్పరా,
వెనకనున్నవాళ్ళు చెప్పరా? హల్లెలూయా. మంచిది. పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాసినప్పుడు 1వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు సంఘంతో, 1వ అధ్యాయం 4వ వాక్యం, దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరించున్నాడో, ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా సరే ఆదరించుటకు, శక్తి గలవారు అవుటకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి యొక్క జీవితంలో కొన్నిసార్లు శ్రమ అనేది వస్తుంది. శ్రమ 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 అటు విశ్వాసులకు ఇటు సేవకులకు ఒక శ్రమ అనేది వస్తుంది. అసలు మనిషి పుట్టింది దేనికి? మనిషి పుట్టింది దేనికి? అన్నం తింటానికి కదా? అన్నం తింటానికేనా? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. అందమైన వస్త్రాలు వేసుకోవటానికేనా? మనిషి పుట్టింది దేనికి? అందమైన వాహనాల్లో తిరిగేందుక, అందమైన భవనంలో నివసించేందుక మనిషి పుట్టింది దేనికి? యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, 5వ అధ్యాయము 6-7, శ్రమ ధూళిలో పుట్టదు, బాధ భూమిలో మొలవదు, నిప్పురవలో పైకి ఎగిరినట్లుగా నరులు శ్రమ అనుభవించేదానికే పుట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జవాబు దొరికిందిగా. మనిషి పుట్టింది దేనికి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరే బాగా గుర్తుపెట్టుకోండి. ఏడ్చి నాకు వచ్చి నిన్ను శ్రమలు వచ్చి నీ ఎదురింటోళ్ళు మాత్రం పచ్చగా కలకలాడుతున్నారు, పక్కింటోళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు కారులో. నాకే ఇన్ని కష్టాలు వచ్చి, నిన్ని శ్రమలు వచ్చి, నిన్ను బాధలు వచ్చి, నాకు ఎన్ని శ్రమలు వచ్చి, నిన్ని శ్రమలు వచ్చినాయి. నీకే కాదు, వాళ్ళకు కూడా ఉంది శ్రమ. వాళ్ళు కూడా ఉన్నాయి. వారు చెప్పుకోవట్లేదు, నువ్వు చెప్పుకుంటున్నావు, అంతే, ఏం లేదు తేడా. ఇప్పుడు చెప్పండి, బాధ భూమిలో మొలిసిద్దా? చెప్పండి. బాధ అనేది భూమిలో మొలుస్తుందా? శ్రమ అనేది ధూళిలో పుడుతుందా? కాదు కదా. శ్రమ అయినా బాధ అయినా మనుషులోనే కదా పుట్టేది. అసలు మనిషి పుట్టింది దేనికి? శ్రమ అనుభవించేదానికే పుట్టారు. మరి నాకు శ్రమ నాకు శ్రమ నాకు శ్రమ నాకు శ్రమ అని అంటే అసలు పుట్టిందే శ్రమ అనుభవించేదానికి. శ్రమ అంతటిలో కూడా పెద్ద దైవజనుడు అనేక పత్రికలు రాశాడు, అనేక సంఘాలు స్థాపించాడు. ఒక గొప్ప దైవజనుడు పౌలు గారు అంటాడు, మా శ్రమ అంతటిలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్టి ఆదరణతో ప్రభువు మమ్మల్ని ఆదరిస్తున్నాడో అట్టి ఆదరణ మీకు కూడా కలుగునుగాక. మీకేనా? వాళ్ళకొద్దా? ఏమ్మా మరి వాళ్ళేంటి, వాళ్ళు అలాగనే చూస్తున్నారు. మీరు కూడా వినండి. వింటున్నారా? చక్కగా వింటున్నారా? విన్నప్పుడు ఆమె అని చెప్పొచ్చు. వీళ్ళు చూడు ఎంత కరెక్ట్గా చెప్పారు ఆమెనని. వీళ్ళు పొగుడుతున్నానని కాదు, వాళ్ళు ఆమె అని చెప్పారు వాళ్ళు. మరి మీరు ఎందుకు ఆమె అని చెప్పలేదు?
గొప్ప ఆదరణ ప్రభు ఒక్కొక్కరికి కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రభువు ఆదరించాలండి. ప్రభు యొక్క ఆదరణ మనకు కావాలి. మనుషులు ఆదరణ కాదు, కానీ దేవుని యొక్క ఆదరణ మనకి చాలా అవసరమై ఉంది. మంచిది. రెండో విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యం. కాగా రాజు గారు నెహెమ్యాను అడుగుచున్నాడు, ఏంటయ్యా విచారంగా ఉన్నావు? నీ ముఖం ఏంటి విచారంగా ఉంది? ఏం జరిగింది అని రాజు గారు అడిగాడు. ఈయన ఎవరో, నెహెమ్యా ఎవరు అని అంటే రాజు గారికి గిన్నె అందించేవాడు, పరిచారకుడు. రాజు భవనంలో రాజు గారికే పరిచర్య చేసేవాడు, గిన్నె అందించేవాడు. ఆయన జీవితంలో ముఖంలో విచారం అనేది వచ్చింది. రాజు గారు ప్రతిసారి చూశాడు. ఆయన ముఖం ఎప్పుడు కలకల్లాడుతుండేది. నెహెమ్యా ఆయన ముఖం ఎప్పుడు కలకల్లాడుతుండేది. కానీ ఆయన చూసిన సమయంలో ఆ రోజున ఆయన ముఖం ఏంటో విచారంగా ఉంది. ఏంటయ్యా నీ ముఖం ఏంటి విచారంగా ఉంది ఏంటి అని అన్నాడు. ఆయన ముఖం విచారంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మొదటి అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదివినప్పుడు ఆ మాటలు మనకు కనిపిస్తాయి. శేషించిన వారు బహుగా శ్రమను అనుభవించుతున్నారు, నిందలు పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. వారు బహు నింద అనుభవిస్తున్నారు. వారి యొక్క ప్రాకారాలు, వారి యొక్క గుమ్మాలు కాల్చబడ్డాయి, పడద్రోయబడ్డాయి. ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడిపోయినాయి అని తన సొంత జనాంగాన్ని గురించి చెప్పేసరికి ఈ నెహెమ్యా చాలా ముఖం అంతా కూడా విచారంగా పెట్టుకొని బాధపడిపోతున్నాడు. ఎవరికి చెప్పుకునేది నేను? వాళ్ళకి చెప్పుకుంటానా, వీళ్ళకి చెప్పుకునేది ఎవరికి చెప్పుకోవాలని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. 4వ వాక్యంలో వెళ్ళిపోయి అక్కడ వెంటనే కొన్ని దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కూర్చొని ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవాది దేవునికి విజ్ఞాపన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన నేను చేసి తిని. ఎందుకు ఆయన విజ్ఞాపన చేశాడు? తన యొక్క సొంత జనాంగం నిందలు అనుభవిస్తున్నారు, వారి యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడిపోయినాయి. ఈనాడు కూడా చాలామంది నింద అనుభవిస్తున్నారు, వారికి ఉన్న ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. ప్రాకారం మనం ఎందుకు కట్టుకుంటాము? ఆ గోడ అది ప్రాకారం. అది గోడ ఎందుకు కట్టుకుంటాము? లోపలికి పశువులు రాకూడదు, కుక్కలు రావు,
పందులు రాకుండా లోపలికి ఏమీ రాకుండా ప్రాకారం అనేది అది కాపుదల. అవునా? కాపుదలమ్మా, కాపుదల. ప్రతి మనిషి కూడా ప్రాకారాలు ఉండాలి. సరిహద్దులు నియమించబడ్డాయి, ప్రాకారాలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారమే మన జీవితాల్లో రక్షణ అని బైబిల్లో రాస్తుంది. రక్షణ ప్రాకారమని, రక్షణే ప్రాకారమని అంటే మనం రక్షించబడ్డమే, నమ్మి బాప్తిసం పొందేమే, అప్పుడే ప్రాకారం కట్టబడుతుంది. చుట్టూ గోడ కట్టబడుతుంది, చుట్టూ గోడ కట్టబడుతుంది. బాప్తిసం లేదనుకోండి, ప్రాకారం లేదు. లోపల పందులు వస్తాయి, మేకలు వస్తాయి, కుక్కలు వస్తాయి, పశువులు వస్తాయి, లోపలికి వచ్చి అవి తినేసి వెళ్ళిపోతుంటాయి. రక్షణ లేకపోతే అంతే కదా, బాప్తిసం లేకపోతే అంతే కదా. వారి జీవితాల్లోకి అన్నీ వచ్చి ఎంటర్ అయిపోయి మొత్తం తినేసి మేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేగా? అదే కానీ బాప్తిసం పొందితే పద్ధతి, క్రమం, నీతి, నియమం, నిజాయితీ కదా, అన్నీ ఉండాలి, కట్టుబడి ఉండాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక కాపుదల అది పడద్రోయబడ్డాయి, ప్రాకారం పడద్రోయబడింది. గుమ్మాలు అగ్ని చేత కాల్చబడిపోయినాయి అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే ఆ గుమ్మాలు ఎలాగనైనా సరే కట్టాలి, నేను కట్టాలి అని ఒక ఆలోచన. పట్టణాన్ని నేను కట్టాలి. వాళ్ళు పడద్రోశారు, యెరూషలేం పట్టణాన్ని వారు పడద్రోశారు, నేను కట్టాలి. సామాన్యమైన ఒక మనుషుడు, పరిచరకుడు, గిన్నె అందించేవాడు ఒక పట్టుదలతో నేను ప్రాకారం కడతాను. ఏమిటయ్యా నీ ఆలోచన, నీ ఉద్దేశం? నీ దగ్గరే ఉన్న లక్షల రూపాయలు ఉన్నాయా, కోట్ల రూపాయలు ఉన్నాయా అని అంటే నా దగ్గర ఏమి లేవు అన్నాడు. మరి ఏం లేకుండా ఎలా కడతావయ్యా? ఒక ఇల్లా, 2 ఇల్లా? చుట్టూ ప్రాకారం కట్టాలంటే, పెద్ద గోడ కట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎట్లా చేస్తావయ్యా నువ్వు? ఎట్లా చేస్తావు అంటే కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, దుఃఖముతో అని రాస్తుంది. ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసి రాజుగారిని అడిగాడు, రాజా నా ముఖం ఎందుకు విచారంగా ఉందనంటే ప్రాకారాలు కాల్చబడ్డాయి, పడద్రోయబడ్డాయా, గుమ్మాలు కాల్చబడ్డాయా, మా వాళ్ళందరూ శ్రమ నింద అనుభవిస్తున్నారయ్యా అని అంటే రాజుగారు అన్నాడు, ఏంటయ్యా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడు. ఏం లేదు రాజా, అడవిలో కట్లు ఉన్నాయి కదా, కొంచెం పర్మిషన్ మీరు ఇవ్వండి, ముద్ర వేసి ఇవ్వండి, అంతే చాలు. దాందేముందయ్యా, ఎంత పరిచర్య చేస్తున్నావు నా దగ్గర నమ్మకంగా, ఇస్తున్నా పో అని ముద్రేసి. రాజుగారి ముద్ర అంటే ఏంది? ఏదైనా దొరుకుతాయి. ఆయన ముద్ర వేసి సంతకం చేసి పంపించేశాడు. ఇక అవి తీసుకొని ఆయన తన వారిని అందరూ తీసుకొని యెరూషలేం పట్టణాన్ని కడుతున్నాడు. 4వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో కడుతున్నాడండి. జరిగిన ఒక సంఘటన అక్కడ 4వ అధ్యాయంలో మొదటి వాక్యం, మేము గోడ కట్టుచున్న సమయంలో ఆ సమాచారం విని సన్లైటు మిగులు కోప్పడి రౌద్రుడైపోయాడు. యూదులను ఎగతాళి చేస్తున్నాడు, దేవుని ప్రజలను ఎగతాళి చేస్తున్నాడు. అవును, దుర్పురులైన యూదులు అసలు ఏం చేస్తారని వీళ్ళు తమంతట తామే వీళ్ళు పని ముగిస్తారా? బలులు అర్పించి బలపరుచుకుంటారా? ఏంటండి వీళ్ళు ఒక దినంలోనే కట్టేస్తారా? ఏంటండి వీళ్ళు చేసేది? ఎగతాళి చేస్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, టోబియా అని, రెండో వ్యక్తి. టోబియా రెండో వ్యక్తి కూడా ఎగతాళి చేస్తున్నాడు. వాళ్ళు కట్టిన గోడ మీద
ఒక నక్క ఎగిరినట్లయితే వారి రాతి గోడ పడిపోతుంది. ఇప్పుడు మనం గోడ కట్టాం, రాతి గోడ కట్టామా? ఏంటి అందరు చూస్తున్నారు? కట్టామా లేదా? ప్రాకారమ్మా, అదమ్మా గోడమ్మా, నీళ్లు తాగుతామే, అది ఆ గోడ ఉంది కదా. దాని మీద నక్క ఎగిరితే గోడ పడిపోతుందా? నక్కను ఎవరైనా చూసారా? చూడలేదా? జూ పార్క్ బాలేదా ఇప్పుడు? అదేంటో అంత విచిత్రంగా చూస్తున్నారు. హైదరాబాదులో జూ పార్క్ ఉంది కదా, సింహాలు, నక్కలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు అన్నీ ఉన్నాయి అక్కడ. నన్ను ఎందుకు చూస్తారు? జూ పార్క్ పోయి అన్నీ చూసిరండి. కాదు, నేను ఏం చెబుతున్నాను మీకు, నక్కను చూసారా అని అంటే చూసామంటే చూసామని అనొచ్చు, చూడలేదంటే చూడలేదని అనొచ్చు. ఏమండి, ఆ విధంగా చూస్తూ ఉండారు. నేను ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? వీళ్ళు ఇంకా జూ పార్క్కి పోలేదు, వీళ్ళు ఇంకా సింహాలని చూడలేదు. నక్క అడవి పోనవసరంలా, అడవికొద్దు, జూ పార్కులు ఎందుకంటే అన్నీ బంధించి వాటిని దూరంగా పెడతారు కాబట్టి అక్కడ చూడవచ్చు. కుక్కను చూసినా నక్కను చూసినా ఒకటే, దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. కుక్క ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది, లావుగా ఉంటుంది కుక్క, దానికంటే అట్లానే ఉంటుంది, కుక్కలాగానే ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటుంది, కొంచెం సైజు తక్కువలో ఉంటుంది. కుక్కను చూసినా నక్కను చూసినా ఒకటే. కుక్కను చూడని వాళ్ళు ఎవరుండారు? కుక్కని చూడని వాళ్ళు ఎవరుండారు? ఉన్నారా? ఎవరు లేరు, అందరూ కుక్కను చూసిన వాళ్ళే. ఓకే, అయితే ఆ కుక్క గోడ మీదకి ఎక్కి ఎగిరితేనంట గోడ పడిపోయిద్దంట, వాళ్ళు కట్టిన గోడ పడిపోతుందంట. బలురర్పించి బలపరుచుకుంటారా? వీళ్ళు ఒక దినంలోనే కట్టేసేస్తారా అని ఎగతాళి చేస్తున్నారు. అయినా కానీ పని చేస్తున్నప్పుడు కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. సన్బ్లైట్, టోబియా అలాంటి వాళ్ళు సమాజంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఉంటారు. వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. అయినా కానీ మనం పొరపాటును కూడా బాధపడనవసరం లేదు. మన పని మనం చేసి ముగించాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆ పనిని చేసి వారు ముగించారండి. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం కట్టుకుంటూ పోవాలి, మనం కట్టాలి, మనం కట్టుకోపోవాలి. ఏం కట్టాలి? వారేమో యెరూషలేము పట్టణాన్ని కట్టారు, ప్రాకారాలు కట్టారు, గుమ్మాలు కట్టారు. మనం కట్టాల్సింది ఏంటి? పౌలు గారు అంటాడు, ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాసినప్పుడు 2వ అధ్యాయము 20వ వాక్యం నుంచి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం కూడా ఆయనలో, ఎవరిలో? యేసయ్యలో, ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది. ఆమేన్, హల్లెలూయా. మనం కట్టబడాలి, దేవాలయం అగుటకు మనం కట్టుకోరావాలి. విచారాలన్నీ కొట్టివేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వదిగా సామెతల గ్రంథం
12వ అధ్యాయము 25వ వాక్యం. ఒకని హృదయంలో ఉన్న విచారము వానిని కృంగ చేస్తుంది. దయగలిగిన మాట వారిని సంతోషపెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాస్తుంది? హృదయంలో విచారం అనేది హృదయంలో ఉంది. వారి హృదయంలో విచారం అనేది, ఆ విచారం అనేది ఎప్పుడైతే హృదయంలోకి వచ్చేసిందో ఏమైందంట? మనిషిని కృంగ చేస్తుంది. విచారం అని వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? విచారం అని వచ్చినప్పుడు ఎప్పుడైతే విచారం వచ్చిందో వారి జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసా? వారు కృంగిపోతుంటారండి. కృంగిపోతుంటారు. కొంతమంది కృంగిపోతుంటారు. హృదయంలో అవన్నీ విచారాలు వచ్చేసినాయి హృదయంలో వచ్చేసినాయండి. కాదు. మన హృదయంలో ఆ విచారాలన్నీ తీసివేస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, రోమా సంఘానికి ఆయన పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయము 5వ వాక్యంలో ఆ విషయాన్ని చెప్తాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలో సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను తీసుకొని వస్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవుని ప్రేమను తీసుకొని వచ్చి మన హృదయంలో కొమ్మరించాడు. మరి మనుష్య హృదయంలో ఏముంది? మనుష్య హృదయంలో ఏముందండి? విచారము. మనిషి హృదయంలో ఏముందంట? విచారమమ్మా. దావీదు మహారాజు ఉన్నాడా? రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నాడా? దావీదు మహారాజును ఒకసారి అడుగుదామా? సరే పదండి 39వ అధ్యాయానికి పోదాం. అమ్మా, దావీదు మహారాజు దగ్గరికి వెళదాం. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుదాం, ఆయన ఏం చెబుతాడో చూద్దాం. 39వ కీర్తన 2వ వాక్యం. అవును. విచారంలో నేను మౌనంగానే ఉన్నా. నేనేం అనలేదు. వాళ్ళు చాలా మాట్లాడారు, వీళ్ళు చాలా మాట్లాడారు, వాళ్ళు చాలా మాట్లాడారు. ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడితే నేనేమన్నా మాట్లాడానా అంటాడు ఆయన. నేనేమన్నా మాట్లాడానా? నేను మాట్లాడలేదు కదా, నేను మౌనంగానే ఉన్నాను. అయినను విచారములు నాకు అధికమవుతున్నాయి. ఏందో ఒకదాని తర్వాత ఒకటి నా జీవితంలో విచారం అధికమవుతున్నాయి. గమనించారా? హృదయంలో విచారాలు అధికమవుతున్నాయి. మనిషి యొక్క జీవితంలో ఆ విచారం అనేది అధికమవుతున్నప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ చేత, ఆ అభిషేకం చేత ఒక్కసారిగా అభిషేకం చేత నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమ, పరలోకంలో ఉన్న దేవుని ప్రేమను తీసుకొచ్చి మన హృదయంలో కొమ్మరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో విచారాలు, మన హృదయంలో ఉన్న అధికమైన విచారాలు అన్నీ ఉంటే అన్నిటిని తీసేస్తున్నాడు. విచారాలన్నిటిని కూడా కొట్టివేస్తున్నాడు. విచారం కొట్టివేసి ఆ దేవుని ప్రేమను తీసుకొని వచ్చేసి మన హృదయంలో కొమ్మరించాడు. దేవునికి స్తోత్రం.
గట్టిగా చెబుదాం హల్లెలూయా. చాలామంది అంటారు, ఏంటో మనం ఇన్ని మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడరు కదా. దేవుని పిల్లలు తలంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఎన్ని అంటున్నా కానీ ఏం పట్టించుకోరు. తలంచుకొని తన పని ఏందో తానేంటో, తన పని ఏంటో తానేందో వెళ్ళిపోతారు. మౌనంగా ఉంటారు. ఎందుకంటే దేవుని చూసుకుంటాడని దేవునికి అప్పగిచ్చేసి మౌనంగా వెళ్ళిపోతుంటారు, మౌనంగా ఉంటారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి జీవితాలలో ఉన్న అధికమైన విచారాలు, వారి జీవితాల్లో ఉన్న విచారాలన్నింటినీ కూడా ఆయన కొట్టివేస్తున్నాడండి. కొట్టివేసి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ప్రేమ, పరలోకంలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమ మనకు కావాలి. లోక సంబంధమైన ప్రేమ వద్దండి, మత్సరపడి ప్రేమ వద్దు, లోక సంబంధమైన ప్రేమ వద్దు, కానీ దేవుని ప్రేమ మనకు కావాలి. అట్టి ప్రేమ ప్రభు ఒక్కొక్క హృదయంలో ప్రభు కుమ్మరించునగాక. ఆమేన్. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునగాక. ప్రతి ఒక్కరిని ప్రభు ధైర్యపరచునగాక. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ప్రభు ఇచ్చునగాక. దేవుడు ఒక్కొక్కరిని ఆదరించునగాక. విచారాలు కొట్టివేయబడునుగాక. ఆనందాన్ని ప్రభు కలుగు చేయునుగాక. నాట్యమందు ఒక్కొక్కరు సంతోషించుదరుగాక. ఆయన సన్నిధిలో ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరిని వారిని ఆదరించి ధైర్యపరచునుగాక. ఆమేన్. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ఈరోజు మనకు కావలసిన ప్రతి మాట ప్రభు అందించారు. ఆయన ఎంతైనా మంచి దేవుడు, గొప్ప దేవుడు. ప్రార్థన చేయండి. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను. వారిని నేను ఆదరిస్తాను. వారి విచారాలు కొట్టివేస్తాను. ఆనందాన్ని కలుగు చేస్తానని ప్రభు మాట ఇచ్చారు. అవును, మన దేవుడు మన విచారాలన్నింటినీ కొట్టివేసే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మనతోనే ఉన్నాడు, మరి ఎక్కడో లేరు. ఆయన మన దగ్గరే ఉన్నారు. అందుకే ప్రభు ఈ మాటలన్నీ కూడా మనకు ఈరోజు ఆయన తెలియచేశాడు. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు ఆయన మనతోనే ఉన్నాడు. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా మీరు ఉండి నడిపించున్నందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందారు. ఆరాధనకు యోగ్యుడిగా నడిపించారు తండ్రి. మీ మాటలైతే మాకు అందించారయ్యా. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానన్నారు. అవును తండ్రి, నేను వారిని ఆదరిస్తాను అని చెప్పారు. విచారం కొట్టివేసి తండ్రి మీరే ఆనందాన్ని కలుగు చేస్తానని మాటిచ్చారు నాయన. ప్రతి వారి యొక్క గుండెల్లో ఉన్న విచారాలన్నీ కొట్టివేయండి. మీరే వారి యొక్క జీవితంలో ఆనందాన్ని కలుగు చేయమని, మీరు కార్యాలు చేయమని, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారిని అందరినీ మీరు దీవించి మీ కృపలో భద్రపరచమని, మీరు రాకడికి సిద్ధపరచమని, సంఘాన్ని సేవకులను మరింతగా మీరు బలపరచమని, ఆరోగ్యాలు క్షేమాలతో నింపి ఒక్కొక్కరిని ఘనపరచమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి వారి యొక్క విచారాలు కొట్టివేసి ఆనందాన్ని ప్రభు కలుగచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తునామములో మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. బలమైన వారెవరు లేరే జగమందు నేయందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా.